వనవాసంలో అలసిపోయిన ధర్మరాజుకు కాలాన్ని మించిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని అందించిన మార్కండేయ మహర్షి బోధనలు మహాభారతంలో ఒక ప్రత్యేక ఘట్టం. అయితే నిషధ దేశాధిపతి, నిరూపరూపవంతుడు నలమహారాజు తన సౌందర్యంతో సురలోకాన్ని సైతం మురిపించిన దమయంతి మనసు గెలిచిన మహానుభావుడు. హంసరాయబారంతో మొదలైన వీరి ప్రేమ స్వయంవరంలో దేవతలనే పక్కకు నెట్టి దమయంతి నలుడి మెడలో మాల వేసేలా చేసింది. కాని అదే సమయంలో కలిపురుషుడి కన్ను వీరిపై పడింది. కలిమాయలో కలత చెందిన నలుడు కపట జూదంలో రాజ్యమెల్లా ఓడెను. అడవి పాలైన నలుడు అర్ధరాత్రి వేళ అర్ధాంగిని వదిలి అల్లాడిపోయెను. కర్కోటక విషంతో కాయమే నల్లబడగా బహుకుడుగా మారి బతుకుబండి లాగెను. ఇక ఋతుపర్ణుడి కొలువులో రథసారథిగా ఉంటూ హృదయమున దమయంతిని ధ్యానించెను. కష్టాల సుడిగుండమున కడవరకు పోరాడి కీర్తి కిరీటాన్ని మళ్లీ ధరించెను. ధర్మరాజ, నలమహారాజు సర్వం కోల్పోయాడు, భార్యకు దూరమయ్యాడు, వికృత రూపం పొందాడు. అయినా ధర్మాన్ని వీడలేదు కాబట్టే మళ్లీ రాజ్యాన్ని, దమయంతిని పొందగలిగాడు. నీ కష్టాలు తాత్కాలికం, నీ ధర్మమే నిన్ను మళ్లీ సింహాసనంపై కూర్చోబెడుతుంది అని మార్కండేయుడు హితవు పలికాడు. ఈ కథ విన్న ధర్మరాజు కళ్ళల్లో కొత్త కాంతి. విధి కంటే ధర్మం గొప్పదని చాటిన నలుడి కథ పాండవులలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక మార్కండేయ మహర్షి చెప్పిన తదుపరి మహాకథ సత్యవంతుడు, సావిత్రి. యమధర్మరాజుతో పోరాడి ప్రాణాలను తిరిగి పతివ్రత శిరోమణి కథను తెలుసుకుందాం.